5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. ఇక్కడనే ఉంటున్నావా? ఇక్కడే ఉంటున్నాం. మరి మీ పిల్లలకి ఇట్లా చదువుకున్నటువంటి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారండి, దోమలు గంట గుట్టి ఏడుస్తున్నారని చెప్పి ఒక రూమ్ కిరాయి తీసుకొని తిరగంగా రూమ్ దొరికితే ఆడ పెట్టి ఉంచిన అమ్మ దగ్గర. మీరు మాత్రం ఇక్కడికి వచ్చి పోతా ఉన్నారు. ఈడికి పోయి వచ్చి పోతాను పిల్లగాళ్ళని ఉంచలేక ఈ దోమలల్లా. ఏంది మరి మీకు ఇస్తారట అక్కడ ఇల్లు ఇస్తారట, ఇల్లు కట్టిస్తారట? పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తూనే ఉన్నాం, రావట్లేదు, పేరు రాసుకోవట్లేదు. వీడు ఇత్తనని చెప్పట్లేదు సార్, ఊళ్ళో సర్వే చేస్తున్నారు సార్. ఊళ్ళల్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇయ్యమని చెప్పట్లేదు, ఇస్తామని చెప్పట్లేదు. ఊళ్ళో సర్వే చేస్తే మాకు 1 గది 2 గదులు ఉంటాయి కదా సార్, మీకు ఆడ ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు సామాన్ తీసుకొచ్చుకోండి, ఆడ ఎందుకు ఉంటున్నారు అని అంటున్నారు సార్. మరి ఇక్కడ 1-2 ఇండ్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉంటే తప్పలేదు ఉండొచ్చండి సార్, వాళ్ళకు ఉండొచ్చట, కానీ మాకైతే 2-3 ఇల్లు ఉండకూడదండి సార్. ఉండొద్దండి సార్, మీరు ఎక్కడ కూడా ఉండొద్దు, తక్షణం ఇల్లు అక్కడ ఖాళీ చేసి రాండి అంటున్నారు సార్ మమ్మల్ని. మాకైతే ఆ స్థలాలే కావాలి సార్, మేము ఎక్కడికి వెళ్ళాం సార్. 15 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి, మేము ఎందుకు వెళ్ళాలి సార్ అక్కడికి? ఇక్కడ పని చేసుకుంటున్నాం, అక్కడ పల్లెటూరులో పని లేదనే కదా సార్ మేము వీడికి వచ్చింది. మేము భార్య భర్తలు ఇక్కడ చేసుకుంటున్నాం, పిల్లగాళ్ళని వెంకటపాలెం స్కూల్లో చదువుతున్నాం. వెళ్ళాలి సార్ మేమైతే వెళ్ళాం సార్. మేము ఎక్కడ ఉంటున్నామో మాకు అక్కడే కావాలి స్థలాలు. అంతా కూడా పేరుడు ఆర్టిస్టులు అట్ట కదా, మీకు ఇల్లు లేవు, మీరు పేదలు కాదా? అనిపిస్తుంది సార్, వాళ్ళకి అట్ట అనిపిస్తుంది. మాకు ఈ ఊళ్ళల్లో ఎకరాల భూములు మాకేం అలాంటివి ఏమి లేవు సార్. వాళ్ళకన్నీ తెలిసే మమ్మల్ని అట్ట ఇబ్బంది పెట్టిస్తున్నారు సార్. వాళ్ళకైతే 100 ఎకరాలు ఉండొచ్చు, కానీ మాకు 1 గది స్థలం ఉండకూడదా సార్? మేమైతే పోం సార్, మేము ఇక్కడే ఉంటాం. ఎట్లా మరి ఉన్నటువంటి ఇల్లు కూడా కోల్పోయిన ఇల్లు అంతా కూల్ చేసిండ్రు, ఏంది మరి పిల్లలు ఒక దిక్కు, ఫ్యామిలీ ఒక దిక్కు, ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో చూస్తాం సార్. మేమైతే పోము, మా స్థలాలు మాకు ఇచ్చేదాకా మేము ఈడే ఉంటాం. మరి ఎవరు కూల్ చేసిన ఇల్లు అని అనుకుంటా ఉన్నారు మీరు? వీళ్ళు ముగ్గురు, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, ముగ్గురు కలిసి చేశారు సార్. ఇది మేము మొదట్లో స్టార్టింగ్ లో వేసుకున్నప్పుడే మమ్మల్ని అక్కడ మీకు అర్హత లేదని తీసేస్తే, మా తర్వాత కొంచెం పెద్ద ఇల్లు కట్టుకునే ఆశ మాకు ఉండదు కదా సార్. అంతంత పెట్టుబడి పెట్టి కట్టుకున్నాం సార్, కూలినాలు చేసుకుంటూ. ఇవాళ మొత్తం నేలపాలు చేసింది సార్ మమ్మల్ని. మా జీవితాలు ఏం కావాలి సార్? ఆ పిల్లలు చదువులు పోయే పిల్లలు ఉన్నారు, మా అమ్మాయి డెలివరీ అయ్యి ఉన్నారు సార్, చిన్నపిల్ల తల్లి మా పాప. ఇప్పుడు ఏం చేయాలి సార్ పరిస్థితి? ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టలేక ఒక రూమ్ తీసుకున్న పిల్లని అక్కడ ఉంచి నేను ఇక్కడ ఉంటున్నా సార్, మా అమ్మని అక్కడ పెట్టాను. మరి ఏం చేయాలి సార్? అందరితో పాటు న్యాయంగా పోరాడితేనే ఏమైనా తెలుస్తుంది, ఇంటికాడ కూర్చొని ఏం తెలుస్తుందని వస్తున్నాను సార్ నేను. ఆక్రమించుకోవాలని చూస్తాడు అనుకుంటా, అందుకే మమ్మల్ని వెళ్ళగొట్టిండు. ఇప్పుడు అది కాస్ట్లీ భూమి కదా, అందుకే పేదోళ్ళు ఎందుకు బతకాలి, అట్లా మా లాంటి వాళ్ళే బతకాలనేసి మా భూములన్నీ ఆయనే లాక్కుంటూ ఆయనే తీసుకుంటాడు అన్ని. నేను 8 సంవత్సరాల నుంచి ఉంటాను. 8 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కరెంట్ లేదు, నీళ్లు లేవు. వర్షపు నీళ్ళే మాకు రేకుల మీద పట్టుకొని డ్రమ్ములలో నింపుకొని ఉన్నాం. కరెంట్ వేరే కాడ కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అక్కడ కరెంట్ ఏం లేదు కదా అంటున్నారు. మాకు వద్దు, అక్కడ మా ప్లేస్లు మాకే కావాలి అంతే, వేరే వద్దు సార్. మాకు ఆ డబుల్ బెడ్రూమ్ లో ఏమొద్దు, మా ప్లేస్ లో మాకు ఆ గుడిసెలే వేసి ఇవ్వనండి అంతే. మాకు ఆ డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు సార్. మేము డబుల్ బెడ్రూమ్ కోసం ఏం ఆశపడలేదు సార్. మేము ఆశపడేటట్టయితే మేము ఇందిరా ఇంటికి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళం. మేము ఆశపడాలి, అలాంటి వాటి కోసం అసలు ఆశపడలేదు సార్. మేము మాకున్నదే మాకు కట్టమనండి. కొంతమందికి పైసలు అట్ట ఇచ్చినట్టు పైసలు సార్, వాళ్ళు ఏం పైసలు తీసుకోలేదు సార్, అంతా అది పేక మాటలే సార్. పాపం వాళ్ళు కొన్ని ఖర్చులు ఉంటాయి సార్. మరి ఆ భూమి మొత్తం చదువు చేయడానికి లాయర్లకి, కోర్టులకి ఖర్చులు ఉంటాయి సార్. మరి ఎవరి జేబులోంచి పెట్టుకుంటారు సార్? అందరు తలా ఇన్ని డబ్బులు వేసుకుంటున్నాయి, అందరు న్యాయంగా అందరు తలా ఇంత వచ్చేది అక్కడ. మరి అట్లా వాళ్ళే జేబులో ఖర్చు పెట్టుకొని మనం ప్లాట్లు ఇవ్వాలంటే ఎవరి సార్? గవర్నమెంట్ ఇస్తుందా సార్? ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా మా దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా ఉంటే గవర్నమెంట్ ఇస్తుందా సార్ మాకేమైనా? మరి వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు కూడా మాలాంటి జీవితాలే వాళ్ళవి కూడా. అటువంటిది ఏమీ జరగలేదు సార్, అంత మాటలే అవన్నీ. 4-5 రోజుల కన్నా మీరు ఉంటున్నారు, ఎవరైనా అధికారులు లేకపోతే ఇంకా పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చి ఈడెందుకు ఉంటున్నారమ్మా, మళ్ళీ మీ ఇంటికి మీరు ఏమైనా పోలీ అంటున్నారా, లేకపోతే ఇన్నే ఉండమంటున్నారు? అంటున్నారు, పోలీసులు అంటున్నారు, అధికారులు అంటున్నారు, వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళండి ఎక్కడికి అక్కడ అంటున్నారు సార్. కానీ కారణంగా లేడీస్ అని కూడా చూడట్లేదు, కొడుతున్నారు. అంటుండగా ఒక పోలీస్ ఆయన అంటుండగా వీళ్ళకి ఏం చేయాలో అదే చేయాలి, వీళ్ళని ఎక్కడ లాగాలో అక్కడే లాగాలని అంటున్నారు. మధ్యాహ్నం అయితే ఇప్పుడు ఒక చిన్న పాప దేవి అక్క అని ఒక ఉంది, కలెక్టర్ ఆఫీస్కి రాని వాళ్ళని పట్టుకొని పోయారు. చిన్న పాప 2 years కూడా ఉండవు పాపకి, తీసుకొని స్టేషన్ లో పెట్టారు వాళ్ళ హస్బెండ్ ను ఆమెని పిల్లని. ఏముంది గిట్ట చేస్తాం అనేసి కొట్టాలి. మాది కూడా ఇక్కడనే అయ్యా, ఖమ్మంలో 15 సంవత్సరాలు ఖమ్మంలో కిరాయి ఉండి. ఆస్తులు బాగున్నాయని మీ ఊర్లో అంతా ఆధార్ కార్డు చూసుకోవాలి చెప్తాను కదా, మీ ఊర్లలో చేసినా మేము పోయినా మాకేం లేదు. ఆడ కూడా ఇదే ఇల్లు, ఈడ ఇల్లే లేదు నాకు, చలక లేదు, గుంటెడు భూమి లేదు, ఏం లేదు నాయన నాకు. ఎవరు మరి మీ ఇళ్ళ అంతా కూల్చింది ఎవరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు గెలిచిన వాళ్ళేగా, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఆయన.
ఆ, మమ్మల్ని అన్యాయం చేసిండు ఆ తండ్రి. ఆయనను ఎట్లా న్యాయం అయిద్దో ఆయనకు కానీ మమ్మల్ని అయితే జీవితం నాశనం చేసిండు. ఉండొద్దు ఇక్కడ మీకు వేరే కాడ చూపెడతాడట కదా మరి ఆడ పోదురా? ఎక్కడంట చూపెట్టాడు, వేరే కాడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు కరెంట్ గిట్ల లేదు కదా. ఆయనే చూపెట్టాడు. మమ్మల్ని ఎట్ట ఊళ్ళో పంటల్లో కొట్టాలనే చూస్తాడు అంతే. అది ముందు చూపించాక పంపిస్తే ఓకే సార్. అది అసలు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి వాళ్ళు నడిపేదట్లే చేసి అంటే వేరే కాడ వేరే 10 ఎకరాలలో ఒకవేళ అప్పుడు కనుక ఏమైనా అలాంటి ఆలోచన చేసి మమ్మల్ని ఏమైనా చెప్తే మేము చేసే వాళ్ళమే, నిర్ణయం తీసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకు ఆ భూమే కావాలి. అక్కడ మా ఇల్లు ఏ ఇల్లు పడిపోయి ఆ ఇళ్ళే కావాలి సార్ మాకు. మేము అసలు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు సార్. ప్రాణాలైనా అక్కడ వదులుతుందని మేము అక్కడి నుంచి మాత్రం వెళ్ళాం సార్. భూమి అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి సార్, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇంటి నెంబర్లు వచ్చిన కాగితాలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఇంటి పన్ను కట్టడానికి వెళ్తే అది అప్డేట్ కావట్లేదని చూపిస్తున్నారు సార్. మా దగ్గర మాత్రం ఖచ్చితంగా కాగితాలు ఉన్నాయి, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇంటి పన్ను కాగితాలు ఉన్నాయి, ఇంటి నంబర్లు ఉన్నాయి సార్ మా దగ్గర. కోర్టు నుంచి అన్ని స్టే వచ్చిన కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్. 6 ఆర్డర్స్ వచ్చినాయి. మాకు కరెంటు నీళ్ళు ఏమైనా వచ్చినా కానీ ఎటువంటి ఆర్డర్ కూడా పాస్ వచ్చిన ఆర్డర్ని వాళ్ళు సరైన చేయట్లేదు సార్. దాన్ని మాకు అది చేయలే కానీ ఇవాళ ఈ ఆర్డర్ చేశారు సార్. దాన్ని ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఈ పని మాత్రం రకాలు చేశారు. రాత్రి పగలు ఏమైనా అన్నం పెడతా ఉన్నారు లేదా ఉపవాసమేనా మీరు? మామూలుగా వేరే పార్టీ వాళ్ళు కూడా మాకు స్పాన్సర్ చేస్తున్నారు సార్. వీళ్ళే పెట్టాలని ఏం కాదు, వేరే చేస్తున్నారు సార్. భోజనాలు అనేసి అన్నం పెట్టలేదు, ఏం పట్టలేదు. నైట్ భోజనాలు కానీ కరెంట్లు కానీ అన్ని కట్ చేసి పడేసారు, చాలా చికాకు చేశారు. అన్ని కుటుంబాలు అందరూ ఉన్నారు సార్. అక్కడ ఇండ్లు కూలగొట్టిన ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. ఇక్కడ అక్కడ ఉన్నారు సార్ పక్కన. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితి. పాపం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి ట్రావెల్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడికి ఎస్టీ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందే అక్కడికి వచ్చి కూడా వాళ్ళు వీళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళని ఆదుకుంటాం, ఖచ్చితంగా కూడా అన్యాయం చేసినట్టయితే ఉంటే మేము ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం చేసిందో